పీటీ ఎడుపులు పంపించినప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఇది జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నాది నేరేడు పంట 8 ఎకరాలు ఉంది సార్. మొక్కకి 28 ఫీట్ డిస్టెన్స్ లో పెట్టాను సార్. పెట్టాక నాకేంటంటే సార్, ఈవినింగ్ అయితే ఫస్ట్ వచ్చేసి కొన్ని పురుగులు వచ్చేసి మొత్తం ఆకులు తినేసేవి. అవి కాకుండా మార్నింగ్ కూడా కొన్ని రకాల పురుగులు ఆకులు తినేసాయి. అసలు ఆకులు పెరిగేవే కాదు సార్. చాలా ప్రాబ్లం అయింది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ సోలార్ టాప్స్ పెట్టాక పీటీ పౌడర్ వచ్చామో, మరి కొత్తగా వచ్చిన ఆకుల్ని చెప్పాలంటే ఒక 1% బొక్కలు కూడా పడలేదు సార్. అంత నీట్ గా వచ్చాయి. అసలు ఆ ఆకుని ఏవి తినేవి కూడా కాదు. అప్పుడు ఈసారి మొక్క బ్రతికింది సార్. ఇప్పుడు దాని నుంచి పంట తీసుకుంటున్నాను. రైతులందరికీ అర్థమైందా అండి? ఒక తామర పురుగు ఆయన పొలాన్ని ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళి ఆయన చెప్తారు. ఆయన పొలం గురించి ఆయనే చెప్తారు. ఆయన ఏం తీసేద్దాం అనుకున్నారు, ఏ స్టేజ్ లో ఆయన నన్ను కన్సల్ట్ అయ్యారు, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో ఆయనే చెప్తారు. సార్ నేనైతే నేరేడు చెట్లు 8 acres పెట్టాను సార్. ఆ మామిడి చెట్లు ఏదో ఓకే, కానీ నేరేడు చెట్లు మటుకు నా వల్ల కాలేదండి. ఇంకా ఇది పెట్టి వేస్ట్. 5 ఏళ్ళు దీన్ని చూశాను. ఇక్కడ లోకల్ గా చాలా మందిని అడిగాను ఆర్గానిక్ ఏం చేయొచ్చని. ఎవరు సరైన సలహా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ నేను జేసీబీ కూడా మాట్లాడేశాను తీసాలని. ఆ లోపు క్రాంతి గారు పరిచయం అవ్వడం, మీరు ఏం చేయొద్దండి, నేను చెప్పినట్టు చేయండి, నాకు ఒక అవకాశం అడిగారు. ఆయన చెప్పినట్టు చేశాను సార్. నాకు ఒక నెలలోనే రిజల్ట్ వచ్చింది సార్. పంట కాపు దిగుబడి ఎలా వచ్చింది చెప్పండి సార్ కాస్త. కాపు దిగుబడి బాగా వచ్చింది సార్. మేము ఫోటోలు కూడా షేర్ చేస్తాను లాస్ట్ ఇయర్వి. అందరితో పాటు ఈక్వల్ గా కెమికల్ వాళ్ళతో పాటు ఈక్వల్ గా వచ్చింది సార్. అర్థమవుతుందండి సభ్యులందరికీ. ఆర్గానిక్ కార్బన్ విత్ స్పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఎన్ని సంవత్సరాల నుంచి నేను వర్క్ చేసుకుంటా వచ్చాను. గడిచిన సంవత్సర కాలం నేనొక్కడ వ్యవసాయం పొలంలో కాదు, మిగిలిన రైతుల పొలాల్లో కూడా అవి చేయించటం, చేయించిన దాని నుంచి రిజల్ట్ తీయటం, ఆ రిజల్ట్స్ తీసినటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మళ్ళీ సర్టిఫికేషన్స్ కి వెళ్ళటం, అక్కడ పాస్ అవటం. వారిది ఇంకా పెండింగ్ ఉంది అండి. కార్తీక్ గారు చెప్పండి. ఖర్చు విషయం అని చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. నాకు రీసెంట్ గా జరిగింది సార్. మనకు తేనె మంచి వచ్చింది సార్. మనకు మీరు చెప్పినట్టు కెమికల్ లో నాకైతే తెలియదు సార్. ఈ మన ఎకో ఫంగై బీజం చూసారా సార్? ఇది 1000 లీటర్ల ట్యాంకులు 4 స్ప్రే చేశాను సార్. మామూలుగా ఇదే బయట కొనాలంటే 300 నుంచి 350 రూపాయలు లీటర్ ఉంది సార్. 4000 లీటర్ల ట్యాంకులు కనీసం 20 లీటర్లు, 20 40 లీటర్లు కావాలి సార్ కనీసం మినిమం డోస్. 12,000 రూపాయలు ఖర్చు అయ్యేది సార్. కేవలం ఒక ఎకో ఫంగై ప్యాకెట్ 700 రూపాయలతో 4 స్ప్రేలు అయిపోయి సార్. ఇంకో 4 స్ప్రేలు కూడా రెడీగా ఉంది సార్ మందు. ఒక్కసారి అందరూ జోహార్ కృష్ణ చంద్ర గారు అందామండి. ఒక్కసారి అందరం మ్యూట్ తీసేసి జోహార్ డాక్టర్ కృష్ణ చంద్ర గారు అని అందాం. జోహార్ డాక్టర్ కృష్ణ చంద్ర. జోహార్ డాక్టర్ కిషన్ చంద్ర గారు. జోహార్ డాక్టర్ కృష్ణ చంద్ర గారు. అందరూ దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆ మహానుభావుడి ఇన్వెన్షన్ ఎంత గొప్ప పని చేశారు వారు. గతిస్తూ కూడా ఎక్కువ ఫంగై ఇచ్చేళ్ళారు. కారణ జమ్ములు కదా, ఇచ్చెళ్తారు అంతే.